హాయ్ ఫర్ ఆల్. పాషా ఎకానమీ యాప్ కొన్ని అనివార్య కారణాల వల్ల గూగుల్ ప్లే స్టోర్లో నుండి డీలిస్ట్ అవ్వడం జరిగింది. కొత్తగా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి వారికి యాప్ కనబడకపోయేసరికి కొంత ఇన్కన్వీనియంట్గా గురయ్యారు. వారు మాకు కాల్ చేయడము, మాకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కోవిడ్ క్రమంలో మేము ఈ ఆన్లైన్ ప్లాట్ఫాము క్లాస్ ప్లస్ కంపెనీ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లాస్ ప్లస్ యాప్లోనే మా కోర్సెస్ అన్నీ పెట్టాం. అటు యూపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సడన్గా యాప్ కనబడకపోయేసరికి కొంతమంది స్టూడెంట్స్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారు. అప్పుడు మేము కొత్త యాప్ కంపెనీ యాపెక్స్కి సంబంధించినటువంటి మేనేజర్ మాధవ గారికి కాల్ చేయడం జరిగింది. ఆయన మాకు క్రైసిస్ నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు క్లాస్ ప్లస్ వారు కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదండి. మనకు ప్రయర్గా ఇంటిమేషన్ ఉంటే డెఫినెట్లీ మేము ముందు స్టూడెంట్కి అలర్ట్ చేయడం కానివ్వండి, లేదా మేము కొత్త యాప్కి వెళ్ళడం కానీ జరిగేది. సడన్గా మా యాప్ పోయేసరికి చాలా ఎంబరాసింగ్కి గురయ్యాం. ఆ క్రమంలో మనకు మాధవ గారు ఈ క్రైసిస్లో మేము కొత్త యాప్కు షిఫ్ట్ చేద్దాం సార్ అని అడ్వైజ్ ఇవ్వడం, ఆ అడ్వైజ్లో క్రమంగా డైరెక్ట్గా మా యాప్ను కూడా ఈ పాషా ఎకానమీ 2.0తో యాపెక్స్ కొత్త యాప్ తీసుకోవడం అనేది జరిగిందండి. సో ఈ కొత్త యాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటి అంటే, పాత కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ అన్నీ మైగ్రేట్ చేశారు. దట్స్ ఎ బ్యూటీ, అది సిగ్నిఫికెంట్ ఫీచర్ అన్నమాట. అది ఇంత కూడా మన వీడియోతో సహా, టెస్ట్లతో సహా యాజ్ ఇట్ ఈజ్గా ఆ క్లాస్ ప్లస్లో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా ఈ న్యూ యాప్ అయినటువంటి యాపెక్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అదొకటి అడ్వాంటేజ్. సెకండ్ ఏముందంటే, ఈ కొత్త యాప్లో యాపెక్స్లో ఉన్నటువంటి కొత్త ఫీచర్ ఏంటంటే టైల్స్ ఉన్నాయండి. టైల్స్ అంటే కేటగిరీస్ చూడండి, ఇక్కడ పెట్టాను నేను డిస్ప్లేలో. యూపీఎస్సీ కోర్సెస్, టీఎస్పీఎస్సీ కోర్సెస్, ఏపీపీఎస్సీ కోర్సెస్, దాంట్లో ఉన్న కేటగిరీస్ అన్నీ కూడా. ఇప్పుడు ఏపీపీఎస్సీ స్టూడెంట్ ఏపీపీఎస్సీ తీసుకోవాలంటే డైరెక్ట్గా టైల్స్ మీద ప్రెస్ చేస్తే అన్నీ వచ్చేస్తాయండి. యూపీఎస్సీ తీసుకోవాలంటే యూపీఎస్సీ ఉంది. సో అట్లా కొన్ని కన్వీనియంట్స్ ఉన్నాయి మాకు కూడా. కాబట్టి ఈ కొత్త యాప్ ఏ ఇన్స్టిట్యూట్ అయితే క్లాస్ ప్లస్ వారి యాప్ డీలిస్ట్ అయిందో వారికి గూగుల్ బిల్లింగ్ పాలసీకి సంబంధించి కొంత ఇష్యూస్ ఏదో నడుస్తున్నట్లుంది. సో దాంట్లో ఏదైతే యాప్స్ డీలిస్ట్ అయ్యాయో వారందరూ యాపెక్స్కు మేనేజర్ అయినటువంటి మాధవ, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానండి నేను ఇక్కడ, ఆయన ఫోన్ నెంబర్ కూడా రాశాను. సో ఆ ఫోన్కు కాల్ చేసేస్తే మీకు ఈ డీలిస్ట్ అయినటువంటి యాప్ల వారి సమస్యను ఆయన రిజాల్వ్ చేయగలరు, రివోక్ చేయగలరు. కాబట్టి మనము లైవ్లో ఉన్నప్పుడు తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే డౌన్లోడ్స్ కూడా షిఫ్ట్ అవుతాయి. బట్ డీలిస్ట్ అయిన తర్వాత చేసుకుని అట్లీస్ట్ మనకు కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఎడ్యుటెక్ పాలసీస్లో కొంత ఆల్టర్నేటివ్ ఉండడం మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. నేనైతే పాషా ఎకానమీ 2.0 ద్వారా వెళ్ళాను. నా స్టూడెంట్స్ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కొత్త కోర్సులు కూడా దీంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మీకు కూడా 100% ఇది యూజ్ అవుతుంది. ఆ మేనేజ్మెంట్ కానీ, ఆ న్యూ యాపెక్స్ యొక్క టెక్నికల్ టీమ్ కానీ, ఆ సౌత్ ఇండియా మేనేజర్ కానీ చాలా అమికబుల్గా వారు అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక బెటర్ ఆపర్చునిటీగా మీకు ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష. రైట్. థ్యాంక్ యూ.